ఇంటి ఫుడ్ విలువ తెలియాలంటే బయట ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం బయట ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు అప్పుడు మన వంట విలువ, మన ఫుడ్ విలువ అనేది తెలిసొస్తది. ఎందుకంటే ఇది మొన్న నేను వైల్డ్ వాటర్స్‌కి వెళ్ళేటప్పుడు నాకు బాగా తెలిసొచ్చింది. ఎందుకంటే అక్కడ ఫుడ్ అయితే అలౌడ్ లేదు. సో, మాక్సిమం ఫుడ్ ఎక్కడైతే అలౌడ్ అయితే మేము బయటికి వెళ్ళేటప్పుడు ఫుడ్ అలౌడ్ అంటే కంపల్సరీగా నేను వంట చేసే తీసుకెళ్తాను. బిర్యానీ చికెను, బిర్యానీ మటను లేకపోతే పులిహోర అలా ఆ రకంగా వండుకొని తీసుకెళ్తాను. కానీ ఆ వైల్డ్ వాటర్స్‌కి లోపలికి అసలు ఫుడ్డే అలౌడ్ లేదంట. ఇంకేం చేస్తాం తప్పదు కదా! లోపల ఏదుంటే అదే తినాలని నాకు, మా హస్బెండ్‌కి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా పిల్లలకి చికెన్ బిర్యానీ ఇచ్చాం. ఆ చికెన్ బిర్యానీ చూస్తే మా పిల్లలు కొద్దిగా కూడా తినలేదు. నేను అంతకన్నా తినలేదు. ఎందుకంటే దాంట్లో ఉప్పు సరిపోలేదు తర్వాత సంగతి. అస్సలైతే చాలా కారం, కారం, కారం అస్సలు తినలేమనమాట. అంత కారం పొట్టయితే చెడిపోయింది. అంత బాలేదు. అప్పుడు తెలిసొచ్చింది అబ్బా! నేను చేసుకున్న బిర్యానీయే బెటరు బయట ఫుడ్ కన్నా అనిపించింది. అందుకే లేట్ ఎందుకని వచ్చిన నెక్స్ట్ డేయే ఈ విధంగా అయితే నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేసేసాను. అన్నీ వెజిటబుల్స్ అనమాట. ఏది మిస్ అవ్వలేదు. అన్ని వెజిటబుల్స్ అవైలబిలిటీ ఉండేసరికి చక్కగా వెజ్ బిర్యానీ అయితే చేశాను. అప్పుడు అనిపించింది అబ్బా! మన ఫుడ్‌కు ఉండే టేస్ట్ ఎక్కడ రాదు. బయట 100 రకాలు ఆర్డర్ ఇచ్చి తిన్నా కూడా మన ఇంటిలో 1, 2 రకాలు వండుకొని తిన్నా అంతకన్నా శ్రేష్టం లేదు. నాకు తెలిసినంత వరకు బయట ఫుడ్ అనేది చాలా అవాయిడ్ చేస్తే మంచిదనిపించింది. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ తెలీదు కదా! ఇప్పుడు బయటికెళ్ళి తిన్నాం కాబట్టి అబ్బా! నా బిర్యానీ ఇంకా బెటర్ అనిపించింది. బయట ఇంత స్పైసీగా ఉండి పిల్లలు కూడా తినకుండా అసలు సగం సగం కడుపుతో ఖాళీ కడుపుతో ఉండిపోయాం ఆ రోజైతే. ఫుడ్ అయితే వేస్ట్ అయిపోయింది. మనీ కూడా వేస్ట్ అయిపోయింది. ఇలా బయట లోపల ఫుడ్డు అలౌడ్ లేదంటే కంపల్సరీగా డబల్ రేట్లే ఉంటాయి. నార్మల్ చికెన్ బిర్యానీ ఒక్క ప్లేటే 250. అసలు అనిపించింది ఇంత వేస్ట్ అయితే మనీ అంతా వేస్ట్ అయిపోయిందని బాధ అనిపించింది. ఎక్కడైనా మనీ గానీ, ఫుడ్ కానీ వేస్ట్ అయితే నాకు చాలా బాధ అనిపిస్తది. కానీ ఫస్ట్ టైం అయితే అలా ఫుడ్ వేస్ట్ చేసేసరికి అబ్బా! తినలేము, పడేయలేము అలా అనిపించింది. మొత్తానికైతే ఈరోజైతే వెజ్ బిర్యానీ చేసి మటను, రైతా, రసము, అన్నము అన్ని రకాలతో అయితే ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఏదైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదండీ! మీరైనా ఇంటి ఫుడ్డే చేసుకొని బయటికి ఎక్కడికెళ్తే మాక్సిమం ఇంటి ఫుడ్డే తీసుకెళ్ళండి. నాకు తెలిసి ఇదే బెస్ట్ అనిపించింది.